అంటే ఓ విధంగా చెప్పాలంటే కోర్టులో మంగపతి క్యారెక్టర్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్ ప్రతిబింబించింది అనుకోవచ్చా? అంటే ప్రతి ఇంట్లో ఉంటారు సార్, ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి ఉంటాడు. అది డైరెక్టర్ గొప్పతనం. సో ఒక సగటు భారతీయుడి ఇంట్లో ఆడపిల్లని వాళ్ళు చూసే విధానం మ్యాక్సిమం మంగపతిలో ఉంటుంది. కొంతమంది సాఫ్ట్గానే ఉంటారు కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం మంగపతే. మా బిడ్డ ఇలా ఉండాలి, మా బిడ్డ జోలు ఎవరు రాకూడదు, ప్రతి తండ్రి అనుకుంటాడు. ఆఖరికి పక్షులు కూడా అనుకుంటాయి, జీవజాలం మొత్తం అనుకుంటుంది. ఆ ప్రొటెక్ట్ చేసే నేచరు మన డిఎన్ఏలోనే ఉంది. సో అలాంటిది ఒక పాత్రని మనం చేయటం నాకు పెద్ద బట్ నాకు అస్సలు పెద్ద కష్టం అనిపించలా. నాకు ప్రతి ఒక్కటి కూడా తను చెప్పిన విధానం, డైరెక్టర్ యాజ్ టీజ్ తను ఏం చెప్పాడో అది చేశానండి. డైరెక్టర్ ఫస్ట్ వచ్చి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు, సో ఇప్పటి వరకు మనం ఎంటైర్ కెరియర్లో చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ క్యారెక్టర్ ఒక ఎత్తు అనేది మీకు అర్థమైందా? డెఫినెట్గా అండి. ఇది కదా నేను మొదటి నుంచి చేయాల్సింది. నా కెపాసిటీ ఇది కదా. అవలీలగా చేయగలిగిన పాత్రల్ని చేయలేకపోయాను ఇన్నాళ్ళకి వచ్చింది టైం అంతే. ఆ విలన్ క్యారెక్టర్ చేయటం అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. మీరు గమనిస్తే ఇంద్రాలో నాకు అది నా కోరికని ప్రకృతి గమనించింది కానీ డైరెక్టర్లు గమనించలా. ఇంద్రాల ఆ పాత్ర చూడండి ఎంత రివోల్ట్ అవుతాడు సడన్గా. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా కానివ్వండి. ఆ తర్వాత ఉషా కిరణ్ది మనసు ఉంటే చాలు, అయితే ఇంకా భయానకంగా ఉంటుంది. ఇంకా మీరు రావాలి, వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ముందు చూస్తారు. నాకు ఇచ్చాడు భగవంతుడు ఆ కెపాసిటీ. నాకు అది గాడ్ గిఫ్ట్ అండి. ఎటువంటి పాత్రనైనా చేయగలిగినటువంటి కెపాసిటీ ఇచ్చటం అనేది రావచ్చు, మెప్పించగలగాలి కదా, అది అదృష్టం. అవును.